Welcome back to Sanhita Vlogs, and this is Sanhita Reddy, and we are at 19th day of intermittent fasting. అసలు డైట్లో ఉన్నప్పుడు డేస్ కాదులో అక్కడనే ఉండిపోతే 100 days చేయాలి మనం. బిజీ బీస్ ఈ రెసిపీస్ నీకోసమే. మనం మార్నింగ్ లేచి ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతాం, కాలేజ్కి వెళ్ళిపోతాం. సో ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడం అంత ఈజీ కాదు. బట్ మనం 4 daysకి 5 daysకి ఒకటేసారి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ట్రస్ట్ మీ, అవి ఖరాబ్ కూడా కావు. ఇట్స్ విత్ ఓట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్. ఎంత హెల్దీ చెప్పండి ఇవన్నీ. ఇది 4-5 days ఈజీగా ఖరాబ్ కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కానీ నేను నెక్స్ట్ డే కోసమే రెడీ చేసుకుంటున్నా. ఒకటేమో బ్రేక్ఫాస్ట్ కోసం, ఒకటేమో డిన్నర్ కోసం. ముందే నిన్న లేజీ డే అని చెప్పేసి అంతా మెయింటైన్ చేయలేదు కదా డైట్. సో కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే నెక్స్ట్ డే ఈజీగా అయిపోతుంది అని. సో ఓట్స్, వార్మ్ మిల్క్ అండ్ చియా సీడ్స్ ఇట్లా కొంచెం మిక్స్ చేసి పెట్టుకున్నాక ఒక 20 minutes తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటా. ఒక దాంట్లోనేమో ప్లమ్ వేసుకున్నా, ఇంకో దాంట్లో ఏమో డ్రాగన్ ఫ్రూట్ వేసుకున్నా. ఫొటోస్ వీడియోస్ తీయడం మర్చిపోయినా, కానీ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ గ్రీన్ టీ అండ్ చియా వాటర్ టుడే. ఎందుకో కొంచెం లిక్విడ్ ఎక్కువ తాగబుద్ధి అయింది ఈరోజు. చూసారు కదా ఎంత ఈజీయో. ట్రై చేయండి, పెట్టుకోండి. బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంటే మనం డైట్ స్కిప్ చేయకుండా ఉంటాం అండ్ హెల్దీ తింటాం. లంచ్ విషయానికి వస్తేనేమో ఈరోజు రాగి చపాతీ విత్ టమాటో చట్నీ. చపాతీ చేసానికి కష్టమైంది కానీ టేస్ట్ బాగానే ఉండే. టమాటో చట్నీ అయితే పుల్లగా టేస్టీ అంటే వెరీ టేస్టీ ఉండే. ఈ రెసిపీ కూడా నేను ఒకసారి చేసి చూపిస్తా, చాలా బాగుంటుంది. ఎవరైనా నీ మనిషి అంతా ఏమైంది అంటే వీడియో తీసుకుని చూపిస్తా. అరుస్తూనే ఉంటాడు. ఫోన్ చూడొద్దు నేను, టీవీ చూడొద్దు నేను, వండుకోవద్దు, ఇంకేది చూసినా కోపం వస్తుంది సార్కి. రేయ్ ఇట్రా, అగో మళ్ళా పొగరికి ఏం తప్పలేదు. ఇట్రా రా రా. అగో అయ్యో కొరుకుతాడంట నన్ను. అరే 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 అరే. సరే సరే, నీకే అటెన్షన్. రేయ్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు వస్తారు రా, పెట్ రైట్స్ వదిలేసేయి. నన్ను కొడుకుతున్నాను, వస్తారు వాళ్ళు, చెప్తున్నా. హై, అటెన్షన్ ఇవ్వకపోతే కోపం వీనికి. సైలెంట్గా ఉండు, సైలెంట్గా ఉండు, సైలెంట్గా ఉండు. గుడ్ బాయ్ లాగా ఉండు. చేతను కాదు మాకు అది. సరే కొరుకొద్దని చెప్తే కొరక అని చెప్పు. Thank you for watching Sanhita Vlogs. Catch you in next video. Bye bye.